తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. కేఆర్ఎంబీ ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించడంపై నిరసనలు చేపట్టాలనే యోచనలో ఉంది. ఈ నిరసన సభలు పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని భావిస్తోంది. జిల్లా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలతో సభ ఏర్పాట్లపై కేసీఆర్ చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేమో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మన చేతించుకోకుండా కాపాడగలిగింది. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఒకలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచినాం. దాంతో మన చుక్క నీటిని కూడా మన వాటాను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో, మరోవైపు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకునే సకాలంలో పంటలు పెంచుకున్నాం, విద్యుత్ ఉత్పత్తి అవసరమైన ఉత్పత్తి చేసుకున్నాం, మంచిలకు కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోగలిగాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితోని శాశ్వతంగా మన హక్కులను వదులుకొని తెలంగాణ తీరని ద్రోహానికి గురయ్యే ప్రమాదం వచ్చింది. చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు, తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ పైన, ఇతర పైన అవాపించేవాళ్ళు. ఇది కాదు, నువ్వు ఇది చేసి తప్పించుకోలేవు ప్రజల నుంచి, సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు జరిగింది ఇది, ఎందుకు సమీక్ష చేయలేదు? కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు. అధికారులు వెళ్ళి చాలా ఆయాచితంగా అప్పచెప్పి రావటం, ఇవాళ వచ్చిన తర్వాత తలా ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం లేదు. మామూలుగా జరగలేదు. రేవంత్ రెడ్డి కేంద్రంతో ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకునే ఇంకెక్కడో లబ్ధి పొందడం కొరకే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలని తీసుకుపోయి తాకట్టు పెట్టింది ఢిల్లీకి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రస్తుతం ఇది గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో అగ్గిరాజేసేందుకు కారణమైంది. అంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల అంశం మీదనే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, అదేవిధంగా ఇక్కడ ముఖ్యమంత్రి, అలాగే ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. ప్రధానంగా దీనికి గల కారణాలు కృష్ణా జలాల్లో ముఖ్యంగా దాని ఇంపాక్ట్ దక్షిణ తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దాంట్లో మహబూబ్ నగర్, నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఈ పరిహాక ప్రాంతంలో కృష్ణా జలాలు అనేది ఉంటాయి. దీని మీద ప్రధానంగా నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టులు అనేది మేజర్ ప్రాజెక్టులుగా ఉన్నాయి. కనుక ఈ నది నుంచి వచ్చేటువంటి పరిహాక మొత్తం కూడా కేఆర్ఎంబికి అప్పగించారు. అంటే కేఆర్ఎంబికి అప్పగించడం అంటే కేంద్రానికి తాకట్టు పెట్టారు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి విధానం. కనుక ఈ అన్నిటి మీద, కాంగ్రెస్ విధానాల మీద, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల మీద బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అవుతుంది. ఇదే అంశం మీద నిన్న కేసీఆర్ కూడా అత్యవసరంగా కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ముఖ్యంగా రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ కృష్ణా పరిహాక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాల మీద తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది. తాగునీటికే కాదు, సాగునీటికి, అలాగే విద్యుత్ మీద కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందనేది కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. అంటే దీని మీదనే ఖచ్చితంగా ఒక పొలిటికల్ అస్త్రంగా దీన్ని వాడుకోవాలనే నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందుకనే త్వరలోనే ఒక నల్లగొండ దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో నల్లగొండలో ప్రధానంగా మిడిల్లో ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అది ఎక్కడే కాబట్టి ఖచ్చితంగా
నల్లగొండలో ఏదో ఒక స్థలంలో లేదా నల్లగొండ టౌన్ లో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహించి కేసీఆర్ కూడా దీనికి అటెండ్ అవుతారని కూడా తెలుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే విధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ రకంగా అనుసరించాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా నిన్న ఆ జిల్లాల మీద ఉన్నటువంటి నేతలు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి గాని, అలాగే నల్గొండకు సంబంధించినటువంటి జగదీష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఎండగట్టాలి. ముఖ్యంగా రైతులకు ఇబ్బంది అవుతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తోంది అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వంకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో కేంద్రానికి ఇష్టానుసారంగా తాకట్టు పెట్టడం అనేది ఈ ప్రాజెక్టులను ఇది ఖచ్చితంగా కూడా ఇది శ్రేయస్కరం కాదు అనేది బీఆర్ఎస్ చెప్తుంది. ఈ మధ్య కాలంలో హరీష్ రావు కూడా 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలనే మేము చేస్తున్నాం తప్ప ఎక్కడ కూడా ఎలాంటిది మేము మా ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగంకు మేలు చేసేటువంటి నిర్ణయమే తప్ప ఎక్కడ అలాంటిది లేదని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళందరూ చెప్తున్నటువంటి విధానం కనుక దీని మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధారాలతోటి కూడినటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, ట్రిబ్యునల్ సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, ఇట్లన్నిటి మీద ఖచ్చితంగా జనంలోకి వెళ్లి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి అన్నటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అందుకనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి ఒక యుద్ధం లెక్క రాష్ట్ర ప్రభుత్వం మీద మాటల యుద్ధానికి తెరదీపాలని కూడా నిర్ణయానికి వచ్చింది. అందుకనే చూడాలి ఈ వారం 10 రోజుల్లోనే ఒక గట్టి అంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత అసెంబ్లీ సమావేశాలు 8వ తేదీ నుంచి ఉన్నాయి. బట్ 8వ తేదీ నుంచి దాని తర్వాత జరిగేటువంటి సమావేశాల అనంతరం ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లోనే భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ వాటాల కృష్ణాకు సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలు అన్నిటి మీద కూడా మాట్లాడాలంటే నిర్ణయానికైతే వస్తోంది. సందీప్ నిరంతరం అంటే ఈ సభ ద్వారా కేసీఆర్ రాజకీయాలలో యాక్టివ్ అవుతారు అనుకోవచ్చా? ఖచ్చితంగా కేసీఆర్ ఓటమి తర్వాత అంటే ఆయన ప్రభుత్వం పోయిన తర్వాత దాదాపు 2 నెలల తర్వాత మన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో తన ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత అందుబాటులో ఉన్న నేతలతో నందినగర్ లో సమావేశమయ్యారు. దాని తర్వాత ఆయన ఇప్పటివరకు మళ్ళీ కనిపించలేదు. బట్ ఈ 3 రోజుల తర్వాత నిన్న మళ్ళీ సమావేశమయ్యారు. బట్ భవిష్యత్తులో ఆయన చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కేసీఆర్ పార్టీ ఉద్యమ నాయకుడిగా 2001 నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 2 సార్లు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ ఆయనకు అనారోగ్య సమస్యల వల్ల ఆయన 2 నెలల నుంచి పార్టీకి కావచ్చు లేదంటే మొత్తం పార్టీ యాక్టివిటీకి సంబంధించిన దాంట్లో దూరంగా ఉన్నారు. ముందు ఈ కృష్ణా జలాలకు సంబంధించిన ఇష్యూని బేస్ చేసుకుని కేఆర్ఎంబి ఇష్యూని బేస్ చేసుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఒక ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే మేజర్ గా క్యాడర్ ని బలోపేతం చేయడం, మళ్ళీ ఎవరైతే పార్టీ జంపింగ్ చేయాలనుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నేతలు కావచ్చు అలాంటి వాళ్ళకు ఒక భరోసా కల్పించడం, పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, పార్టీ ఖచ్చితంగా రాష్ట్రానికి పెద్ద దిక్కు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక మెసేజ్ ని కేసీఆర్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఎన్నికల్లో బహిరంగ సభలు దాదాపు 2.5-3 నెలల క్రితం జరిగినటువంటి బహిరంగ సభల తర్వాత మళ్ళీ నల్లగొండలో పెట్టేటువంటి ఒక సభ ద్వారా మళ్ళీ ఆయనే సభలో మళ్ళీ ప్రవేశానికి అవకాశం దొరికింది. మొత్తానికైతే ఇది ఒక అస్త్రంగా భావించే అవకాశం ఉంటుంది. కేఆర్ఎంబి ఇష్యూని ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకోవాలని ఉంటుంది. ఇది ప్రజాక్షేత్రంలో ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలందరూ కూడా వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని 6 గ్యారంటీల అంశాల మీద అలాగే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి జనాల సమస్యల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మా పార్టీకి కొంత మేలు జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని కూడా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా క్యాడర్ లో మాత్రం ఒక జోష్ నింపే విధంగా ఆయన వైఖరి ఉండబోతోందని కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నరేంద్ర, ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. దీని మీద స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని అంతకంటే ముందే సభ కంటే ముందే మనకు అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి. 8వ తేదీ నుంచి 8వ తేదీ పూర్తిగా గవర్నర్ మాట్లాడతారు. గవర్నర్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే నుంచి డిఎస్సి సమావేశంలో ఎన్ని రోజులు అనేది మనకు డిసైడ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ తర్వాత నుంచి కూడా
కేసీఆర్ అటెండ్ అవుతారు. కేసీఆర్ కు ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు మాట్లాడే అవకాశం అసెంబ్లీలో ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, కేసీఆర్ మాట్లాడినంతసేపు మైకులు ఎక్కడ కట్ కావు, ఆయనే కాదు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నా కూడా మాకేం అభ్యంతరం లేదు, మేము గత ప్రభుత్వం లెక్క వ్యవహరించదలుచుకోవట్లేదు, స్వేచ్ఛగా స్పీకర్ కూడా వాళ్ళకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారని కూడా రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా ముఖ్య మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నట్టు అనమాట. బట్ సభను కూడా బీఆర్ఎస్ పార్టీ అదే స్థాయిలో వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు, సీఎం రేవంత్ రెడ్డి మీద ఎట్లాంటి ఎక్కుబెట్టి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆనాడు రేవంత్ రెడ్డి పదాన్నే పాల్కడానికి ఇష్టపడని కేసీఆర్ ఈ రోజు ఆయన ఎదురుగా కూర్చొని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో కేసీఆర్ ఎట్లాంటి మాటలు మాట్లాడతారు, సభలో ఇట్లాంటి ఆయన వైఖరి ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద ఎట్లాంటి స్టాండ్తో ఈయన మాటలు ఉండేది. ఎందుకంటే ఆనాడు సభలోనే సోనియమ్మ వల్లనే తెలంగాణ వచ్చిందని పదే పదే అదే అసెంబ్లీ వేదిక ద్వారా చెప్పినట్టు కేసీఆర్ ఈ రోజు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ఏ రకంగా సభలో మాట్లాడతారు, బహిరంగ సభల్లో కూడా నల్గొండలో జరిగే సమావేశాలు కూడా ఎలా మాట్లాడతారు, ఆయన ఆరోగ్యం కుదిరపడిన తర్వాత ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఎట్లా ఎంత దూకుడుతో వ్యవహరిస్తారు అనేది కూడా క్యాడర్ కావచ్చు లేదంటే సాధారణ జనాలు కావచ్చు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సందీప్, నరేంద్ర, అంటే దాదాపు ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్థులు మార్చిన ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది. అంటే దీన్ని బేస్ చేసుకుని ఈ నల్గొండ సభలో ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్త అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇంకా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది. ఇంకా సుమారుగా 2.5 నుంచి 3 నెలల పాటు ఇంకా టైం ఉంది లోక్సభకు సంబంధించి. ఖచ్చితంగా కొంత పొరపాటు అయితే చేసినామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా చాలా మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఆనాడు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మార్చాలి అని కింది స్థాయి నేతలు దాదాపు మండల శాఖ అధ్యక్షులు కానీ సీనియర్ లీడర్లు కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఉన్న ఎమ్మెల్యేలకు స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది గెలుస్తారు అని చెప్పినప్పుడు కూడా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ వినిపించుకోలేదని కూడా మొన్న సమీక్ష సమావేశంలో చెప్పారు. బట్ ఒకవేళ నిజంగానే మారిస్తే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వచ్చి ఉండొచ్చేమో అనేటువంటి భావన చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. మార్చినటువంటి స్థానాల్లో దాదాపుగా గెలిచినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు ఉన్నటువంటి 39 మందిలో కొత్త వారు గెలిచిన వాళ్ళు చాలా మంది వచ్చారు కనుక అట్లాంటి అవకాశాన్ని చేసుకున్నారు అన్నటువంటి పరిస్థితి నెలకొంది. చూడాలి ఈ సభ ద్వారా కావచ్చు దీని తర్వాత కావచ్చు ఖచ్చితంగా లోక్సభ అభ్యర్థులు కూడా త్వరలోనే ఆయన ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత చాలా మంది గతంలో పోటీ చేసిన వాళ్ళకే కాకుండా కొత్త వారికి కూడా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. వాళ్ళకు కూడా ఈసారి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళెవరూ పోటీ చేయరు అని కూడా తెలుస్తోంది. లోక్సభకు ఖచ్చితంగా కొత్త వాళ్ళు గతంలో పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీ క్యాడర్ లో ఒక జోష్ నింపేదిగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.